20-30 lakhsలో మంచి హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ వస్తుంది. డీటీసీపీ కానీ హెచ్ఎండిఏ కానీ ముడా ప్రాజెక్ట్లో మంచి, అంటే డీటీసీపీ కంటే కొంచెం దగ్గరలో చూసుకోగలిగితే హెచ్ఎండిఏ ప్రాజెక్టులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ 10-30 lakhs 20-30 lakhs బడ్జెట్లో ఎవరైతే తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకు కూడా నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా ఎక్కువ టైం తీసుకోకండి. అట్ ది సేమ్ టైం మోర్ ప్లేసెస్ కావాలి అనుకోవద్దు. అండ్ ఈ డీటీసీపీలో పెట్టాలా, హెచ్ఎండిఏలో పెట్టాలా, ముడాలో పెట్టాలా, ఇలాంటి డిస్కషన్స్ కూడా ఎక్కువ అవసరం. ఎందుకంటున్నానంటే హెచ్ఎండిఏ అయినా, డీటీసీపీ అయినా, ముడా అయినా వీళ్ళందరికీ కూడా గవర్నమెంట్ బాడీలో సేమ్ రూల్స్ ఉంటాయి. చిన్న చిన్న వేరియేషన్స్ ఉంటాయి. కామన్ పాక్స్ ఇవ్వాలి, ప్లాంటేషన్ ఇవ్వాలి, రోడ్స్ అండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఇవ్వాలి, వాటర్ కనెక్టివిటీ ఇవ్వాలి, అట్ ది సేమ్ టైం దానికి సెక్యూరిటీ ఇవ్వాలి. ఇవన్నీ కామన్ ఇవన్నిట్లో. సో మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఎలా ఉందా లేదా, ఆ అప్రూవ్డ్ లేఅవుట్ కరెక్టా కాదా చెక్ చేసుకోవడం తప్ప. హెచ్ఎండిఏలో కొంతమంది ఏమంటారంటే హెచ్ఎండిఏలోనే పెట్టాలి, డీటీసీబీలో పెట్టకూడదు, లేదా డీటీసీబీలోనే పెట్టాలి, ముడా అంటే కరెక్ట్ కాదు అంటే ఇలాంటివన్నీ కూడా ఎవరైనా తెలిసిన వాళ్ళని అడగండి. కానీ ఎవరు మీ ఫ్రెండ్స్ చెప్పారని అనవసరంగా టైం వేస్ట్ చేసుకుని పెట్టుకోకుండా ఉండొద్దు. 20-30 lakhs బడ్జెట్ బెస్ట్ బడ్జెట్ ఫర్ హెచ్ఎండిఏ అండ్ హెచ్ఎండిఏ అండ్ డీటీసీ.